నా ఫ్రెండ్ శ్రీదేవి ఫోన్ చేసి వారాహి అమ్మవారి గుడికి వెళ్దామా అని అడిగారు. అదృష్టమే కదా ఎవరైనా తోడుండి వెళ్ళడం అంటే. సరే పదా అనుకుని ఒకరోజు మర్నాడు మార్నింగే వెళ్ళాం అనమాట. కాకినాడకి దగ్గరలోనే ఉంటుంది కదండి ఇది. అదే మా అదృష్టం అనుకుంటా. వెళ్ళాం. నేను, నా ఫ్రెండ్ శ్రీదేవి, తర్వాత మా ఫ్రెండ్ పద్మగారు, ముగ్గురం కలిసి బయలుదేరాం. పద్మగారు వారాహి అమ్మవారి గురించి చెప్తున్నారు. పద్మగారు కాశీలో అదే వారాహి అమ్మ అసలు చూడడానికే ఉండదట. కిటికీల్లోంచి ఉంటాయి హోల్స్. ఓకే, దాంట్లో చూస్తారట. ఓకే, అంటే మన అదృష్టం అనమాట ఇక్కడ అమ్మవారిని చూడడం. అంతే. హలో, గుడ్ మార్నింగ్ శ్రీదేవి. మార్నింగ్. ఏటి ఒడ్డు నుండి అలా వెళ్తుంటే పల్లెటూరుల నుంచి దగ్గరగానే వచ్చేసిందండి. వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో చేరిపోయాము. చాలా చిన్న గుడే. 2 ఏళ్ళగా దీన్ని ప్రాముఖ్యత బాగా తెలిసింది ప్రజల్లో. అమ్మవారు లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలు కదా. చిన్న గుడైనా ఎంతో మహిమాన్వితమైన టెంపుల్ అనమాట. ఏ గుడి ముందైనా ధ్వజస్తంభం పరిపాటి కదండి. ఇక్కడ కొబ్బరి చెట్టు తానే ధ్వజస్తంభమై ఉన్నదా అమ్మవారి ముందు అనిపించేలాగా ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉందన్నమాట. దాన్ని చూడగానే మాకు అలాగే అనిపించింది. ఇక చిన్న క్యూలైనే మేము వెళ్ళేసరికి 10:30 అలా అయింది. చుట్టూ చిన్న చిన్న అంగళ్ళతో ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యత సంపాదించుకుంటూ ఉన్నారు. అమ్మవారి దగ్గర ఆ హోలీనెస్, అమ్మవారు ఎంత అందంగా రెడీ అయ్యారో, నిజంగా చాలా అందంగా ఉన్నారమ్మ. అలాగే భక్తుల యొక్క కొంగు బంగారం అవ్వడానికి, భక్తుల యొక్క కోరికలు ఈడేర్చడానికి ఆవిడ ఎలా సుఖాసీనురాలై అందరినీ కరుణించడానికి కూర్చున్నారా అనిపించేటట్లు ఉన్నారు అమ్మవారు. చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. మీ అందరికీ చూపించడానికే నేను క్లిప్పింగ్ తీశాను. పసుపు కొమ్ముల దండలు, పసుపు కొమ్ముల జడ అనుకుంటండి. అది పెద్ద జడ పసుపు కొమ్ములతో వేశారు. ఇదే మొదటిసారి నేను చూడడం. ఎంత బాగున్నారో. సరే, అక్కడ 2-3 క్లిప్పింగ్స్ తీసుకుని మేము బయలుదేరాం అనమాట. మీకు కూడా వీలుంటే తప్పకుండా సందర్శించండి కాకినాడలోని వారాహి అమ్మవారిని.